గైస్, మీకు ఈరోజు శ్రీ మహావిష్ణు అవతారమైన హయగ్రీవ అవతారం గురించి చెప్తున్నాను. మనకందరికీ దశావతారాల్లో శ్రీ మహావిష్ణు ఎత్తిన అవతారాలు తెలుసు, కానీ ఈరోజు మనం హయగ్రీవ అవతారం గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి, అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. అదేంటంటే హయగ్రీవుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. హయగ్రీవ అంటే తన తలకాయ మీద గుర్రపు తలకాయ ఉంటుంది గైస్, అదే హయగ్రీవుడు అంటే. అతనికంటూ ఆదిశక్తి కంటూ అతన్ని తీసుకుని ఒక వరం ఉంటుంది. అదేమిటంటే హయగ్రీవుడు లాగా ఉండే ఒక వ్యక్తి, అంటే హయగ్రీవుడు తలకాయలా ఉండే ఒక వ్యక్తి మాత్రమే తనని హతమార్చినట్టు తన వరం తీసుకున్నాడు. ఆదిపరాశక్తి సరేనని వరం ఇచ్చారు. దీంతో హయగ్రీవుడు బాగా బలపడి దేవతల లోకం మీద దాడి చేశాడు. ఇంద్రుడు వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు వేడుకున్నాక శ్రీ మహావిష్ణువుకి ఈ ఆదిశక్తి అమ్మవారు ఇలా వరం ఇచ్చారని తెలిసింది. ఆసక్తి దగ్గరికి దీనికి పరిష్కారం లేదా అంటే, దీనికి పరిష్కారం మీ అవతారం శ్రీ మహావిష్ణు, మీ అవతారం వల్లే తన హతమార్చగలడు, ఇది లోక కళ్యాణం కోసం జరిగింది అని అంటారు. ఇదంతా శ్రీ మహావిష్ణువుకి తెలుస్తుంది. ఇది తెలిసినాక తన భార్య లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మీ అమ్మవారు మేక తెలుసుకుంటూ ఉంటారు. అమ్మచ్చి ఆ తర్వాత తను అందంగా ఉన్నానో లేదని అడుగుతారు. శ్రీ మహావిష్ణు అందంగా లేరని నవ్వుతా ఉంటారు, అంటే అందంగా ఉండదని చెప్పడం నవ్వుతా ఉంటారు. ఇది చూసి లక్ష్మికి శాపం పెడతారు. మీరు కూడా ఈరోజు ఏదో ఒక రోజు ఇలాంటి తలకాయ లేకుండా బతుకుతారని చెప్తారు. ఆ తర్వాత తను బాగా అలసిపోయి వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక బీటిల్ వేస్తారు, ఒక పురుగు. ఆ పురుగు బ్రహ్మ దగ్గరికి వెళ్ళేసి ఉంటుంది. ఓ పురుగు, నువ్వు శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండి ఆ వీణ అంటే శ్రీ మహావిష్ణువు చేతుల్లో వీణ ఉంటాయి కదా గైస్, వాటిలో ఆ వీణని ఆ తాడుని తెంపేసి అని చెప్తారు. ఆ ఈగ చెప్పినట్టే ఆ తాడుని తెంపేస్తారు. ఆ తాడు తెంపేసినాక ఆ తాడు శ్రీ మహావిష్ణువు కంఠానికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆమె కంఠం ఉండదు. అరే ఆ తర్వాత లక్ష్మీదేవి చెప్పినట్టు నా శాపం నిజంగా జరిగిపోయిందని ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత దీనికి పరిష్కారం బ్రహ్మ దగ్గర ఉంటుంది. ఇతనికి వెంటనే ఒక గుర్రపు తలకాయని అంటించాడు, అంటే హయగ్రీవ తలకాయని అంటించండి అని అంటారు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుకి హయగ్రీవ అవతారం ఎత్తుతారు. ఆ తర్వాత వెంటనే ఆ తలకాయ ఎత్తినాక ఇదంతా లోక కళ్యాణం కోసమే లక్ష్మి, ఇదంతా ఇదంతా నా లేలే అని చెప్తారు. ఆ తర్వాత లక్ష్మీదేవికి మనసు కొత్త పడుతుంది. ఆ తర్వాత హయగ్రీవుడి దగ్గరికి వెళ్ళి హయగ్రీవుడిని అంతం చేసి దేవలోకాన్ని ఇంద్రుడికి మళ్ళీ ఇచ్చేస్తాడు. ఇది హయగ్రీవ అవతారం స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్